ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 35 అధ్యాయం 4వ వాక్యం చదువుకుంటున్నాము. తత్తిరులు హృదయంతో ఇట్లానుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనకు దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. యేసు ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనం యెషయా ప్రవక్త ద్వారా ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఈ లోకంలోనికి రాకమునుపై 741 సంవత్సర కాలంలో యెషయా ప్రవక్త భూమి మీద జీవించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన ద్వారా వచ్చినటువంటి వాగ్దానం ఇక్కడ మనం గమనిస్తున్నాం. మన లోకంలో మనుషులు ఆయన వచ్చినప్పుడు మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన స్థితిలో మనం ఉంటుండగా తన మనల్ని ప్రేమించి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించి మనలందరినీ రక్షించుటకు సహాయపడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, తన యొక్క మహాప్రేమ చేతనే మనము రక్షించబడి ఉన్నామని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అయితే ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేయును, ఆజ్ఞాతిక్రమమే పాపములు తీసివేటుకై యేసుప్రభు ఈ లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యములో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-6 వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరి ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడు పాపం చేయలేడు. పాపం చేయవాడెవడను ఆయన చూడను లేదు, ఎరగను లేదు అని చూస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని తిమోతిలకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఎటువంటి వారైనను ఎటువంటి పాపంలో ఉన్నవారైనను యేసు ప్రభు ద్వారానే రక్షణ కలుగుతుంది. మనల్ని రక్షించుట ఆయనకి ఈ లోకానికి వచ్చాడనే వాక్యం ద్వారా మనం గమనించుకుంటున్నాం. యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 10-11 వాక్యాలు మనం గమనిస్తే, మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని మనకు రక్షణ ఇవ్వటకు లోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులై ఉన్నాము అని మనం గమనిస్తున్నాం. 1 యోహాను రాసిన పత్రిక 1 పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా ఒక మాట చెప్పబడుతుంది. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అది అబద్ధము అని చూస్తున్నాడు. ప్రేమించలేనివాడు తాను చూచిన దేవుణ్ణి సహోదరుని ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని చెప్తే అది అబద్ధమని మనం గమనిస్తున్నాం. మరి దేవుణ్ణి ప్రేమించే వారం సహోదరుని కూడా ప్రేమించాలి అని ఆ యొక్క ఆజ్ఞ మనం పొంది ఉన్నాము అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన కృప కొరకు జీవింపజేస్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందు మీకు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మనకు నేర్పాను. ఆయన వచ్చి తానే మనల్ని రక్షించను అని మన ప్రవక్త ద్వారా తెలియపరచబడుతున్నది. అది ఎరిగి ఉన్నాం మనము. కాబట్టి ఆయనే మనల్ని రక్షిస్తాడు కనుక ఆయన రక్షణకి పాత్రలమైన మనల్ని ఆయన ఎలా ప్రేమించాడో ఎలా రక్షించాడో అలాగే అనేకులను ప్రేమించి వారిని రక్షించుట కూడా బద్ధులమై ఉన్నాం, బాధ్యత కలిగిన వారమై ఉన్నామని గుర్తుంచుకొని ఎవరిని ద్వేషించక ఎవరు మనకు శత్రువులుగా ఉండక అందరినీ ప్రేమించి క్రీస్తు ప్రేమ అందరికీ చూపిస్తే నిశ్చయంగా కొన్ని ఆత్మలు రక్షించుకునేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతి చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు ఈ దినం మేము నీ బిడ్డలుగా జీవిస్తున్నాం. మీరు అందరినీ ప్రేమిస్తున్నారు ప్రభువా, మేమైతే అందరినీ ప్రేమించలేని వారుగా ఉంటున్నాము. మీరు అందరినీ ప్రేమించిన ప్రకారంగా శత్రువులను కూడా ప్రేమించమని మాకు సెలవిచ్చి ఉండబట్టి ఆత్మీయ ధన్యత మేము కలిగి ఉంటున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని నేర్పించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.